ఏపీలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గాల సమన్వయకర్తలను ఖరారు చేస్తున్నారు. పార్టీలోని ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పులు మొదలుపెట్టారు. టీడీపీ కంచుకోటలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన జగన్ అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మరోసారి మాజీ మంత్రి విడుదల రజని నియోజకవర్గం మార్పు తప్పదనే చర్చ మొదలైంది. మాజీ మంత్రి విడుదల రజని త్వరలో వైసీపీ ఇన్ఛార్జిగా రేపల్లెకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆమెకు సమాచారం ఇచ్చారు. చిలకలూరిపేటలో కార్యక్రమాలు తగ్గించుకోవాలని, రేపల్లెకు వెళ్లేందుకు సిద్ధం కావాలని స్పష్టమైన సమాచారం ఇచ్చారని అంటున్నారు. దీంతో విడుదల రజని ఆశ్చర్యంతో పాటు అసంతృప్తికి గురయ్యారని చిలకలూరిపేట వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. చిలకలూరిపేటలో విడుదల రజని చేసిన అరాచకాలు ఇప్పట్లో జనం మరిచిపోయేలా లేరు. తన మరిది గోపితో కలిసి ఆమె చేసిన ఘోరాలు ఒక్కోటి బయటకొస్తున్నాయి. అందుకే ఆమె పరిస్థితి మెరుగుపడటం లేదని హైకమాండ్కు రిపోర్ట్ వచ్చింది. చిలకలూరిపేటలో ఆమె ఎప్పటికీ గెలవదని, బలమైన అభ్యర్థి కాలేరన్న అభిప్రాయం బలంగా ఉండటంతో ప్రత్యామ్నాయం చూపించాలని జగన్ సిద్ధమయ్యారని అంటున్నారు. రేపల్లెలో ప్రస్తుతం ఈపూరు గణేష్ ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ ఆయన అక్కడ కనిపించడం లేదు. రేపల్లెపై తన ముద్ర వేసిన మాజీ మంత్రి మోపిదేవి టీడీపీలో చేరిపోయారు. అక్కడ వైసీపీకి బలమైన నాయకత్వం లేకుండా పోయింది. అది బీసీల నియోజకవర్గం కావడం, మత్స్యకార వర్గానికి చెందిన విడుదల రజని అయితే మంచి అభ్యర్థి అవుతారని వైసీపీ కీలక నేతలు జగన్కి చెప్పారని అంటున్నారు. అందుకే ఆమె బదిలీ ఖాయంగా కనిపిస్తోంది. చిలకలూరిపేట నుంచి గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమకు పంపారు. మళ్లీ చిలకలూరిపేటకు పంపారు. తర్వాత రేపల్లె. ఎన్నికల నాటికి చివరికి హ్యాండ్ ఇచ్చినా ఆశ్చర్యం ఉండదని నిష్ఠూరం ఆడుతున్నారు రజనీ ఫ్యాన్స్. ఇప్పటికే కర్నూలు పార్లమెంటుకు మాజీ ఎంపీ బుట్టారేణుక, ఎమ్మిగన్నూరు బాధ్యతలు రాజీవ్ రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల ముందు సామాజిక సమీకరణాల పేరుతో భారీ స్థాయిలో నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పు చేశారు. పలువురిని ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేశారు. ఈ ప్రయోగం బెడిసికొట్టింది. దీంతో ఎన్నికల తర్వాత కొందరిని తిరిగి తమ పాత నియోజకవర్గాలకు మార్చినా ఫలితం కనిపించలేదు. విడుదల రజని విషయంలో మాత్రం మరోసారి నియోజకవర్గం మార్చడం ఆమె వర్గానికి షాక్ అనే చెప్పాలి. మాజీ మంత్రి విడుదల రజని విషయంలో జగన్ మరో తప్పు చేస్తున్నారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. విడుదల రజని టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత 2018లో వైసీపీలో చేరి 2019లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ సీనియర్ నేత ప్రతిపాటి పుల్లారావుపై సంచలన విజయం సాధించిన రజనీకి అనూహ్యంగా వైద్యారోగ్య శాఖ మంత్రి పదవి కూడా జగన్ కట్టబెట్టారు. మంత్రిగా ఆమె ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. 2024 ఎన్నికల సమయంలో టీడీపీ కంచుకోట అయిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జగన్ బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో రజనీ, గల్లా మాధవి చేతిలో ఓడిపోయారు. దీంతో కొన్నాళ్లు సైలెంట్గా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆమెపై అనేక కేసులు పడ్డాయి. తాజాగా మరో కేసు నమోదైంది. గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నగదు సేకరించి విడుదల రజని, ఆమె అనుచరులు మోసం చేశారంటూ పల్నాడు జిల్లా ఎస్పీకి పలువురు బాధిత విద్యార్థులు, విడుదల రజని పిఏలు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి, దొడ్డా రామకృష్ణలపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసులు పెట్టారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద సుమారు 5 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారంటూ బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఓడిపోగానే మోసగాళ్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారంటూ బాధితులు ఆందోళన చెందారు. బత్తుల శ్రీ గణేష్ తమ్ముణ్ణి గట్టిగా అడిగితే మమ్మల్ని చంపిస్తానని బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు తెలిపారు. బాధితులు మొత్తం సుమారు 10 నుంచి 15 మంది వరకు ఉన్నారు. ఆమె మరిది గోపి అరెస్ట్ అయ్యాడు. చిలకలూరిపేటలో రజనీకి అసమ్మతి వర్గం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విడుదల రజని అభ్యర్థన మేరకు తిరిగి సొంత నియోజకవర్గం చిలకలూరిపేట బాధ్యతలు కేటాయించారు. అయితే ఇప్పుడు రజనీకి మరో కీలక నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీలు ఎక్కువగా ఉన్న రేపల్లె నియోజకవర్గానికి రజనీని ఇన్ఛార్జిగా నియమించారు. రేపల్లెలో మంత్రి అనగానే సత్యప్రసాద్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. టీడీపీకి రేపల్లె కంచుకోటగా మారింది. అక్కడ వరుసగా 3 సార్లు గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు. ఈ క్రమంలోనే బీసీ మహిళగా ఉన్న రజనీని అక్కడ పోటీ చేయిస్తే రజనీ దూకుడు ముందు సత్యప్రసాద్ జోరుకు బ్రేకులు వేయొచ్చన్నదే జగన్ ప్లాన్ అంటున్నారు. వైసీపీలోని అసమ్మతి వర్గం మాత్రం రజనీ రేపల్లికి వచ్చినా ఆమెకు మరో ఓటమి ఖాయం అంటున్నారు.